హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు గైస్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో మన ఏటీఎంలో ఉన్న అమౌంట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం గైస్ మన దగ్గర అయితే ఏటీఎం అయితే ఉండాలి. సో నేను ఏటీఎం అనేది ఇందులో అయితే ఇన్సర్ట్ అయితే చేస్తున్నాను. సో మీరు క్లారిటీగా చెక్ చేసుకోవాలి ఏటీఎం అనేది ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తున్నామని చెప్పేసి. సో ఈ విధంగా అయితే ఇన్సర్ట్ అయితే చేయాలి మనం. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత గైస్ మనమైతే వెయిట్ చేయాలి. అంతకుముందు ఏ విధంగా ఉండాలంటే జస్ట్ ఇన్సర్ట్ చేసేసి మళ్ళీ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు ఏటీఎం అనేది అదే విధంగా ఇన్సర్ట్ చేసి అయితే ఉంచాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు గైస్ మనకైతే 2 వచ్చినాయి. ఒకటి వచ్చేసి లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్ ఆర్ హిందీ అని చెప్పేసి. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. సో ఇంగ్లీష్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకున్నా. సో కొన్ని టచ్ ఉంటాయి, కొన్ని ఏంటంటే ఇక్కడ బటన్స్ ఉంటాయి. సో దాని పక్కన ఉన్న బటన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే గైస్ బ్యాలెన్స్ అనేది ఎంక్వైరీ చేస్తున్నాం, అంటే చెక్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ గైస్ మనమైతే బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో లేదు మీరు మనీ విత్డ్రా చేయాలి అనుకుంటే ఈ విత్డ్రా ఆప్షన్ మీద యూజ్ చేసుకొని మనీ అయితే విత్డ్రా చేసుకోవాలి. పిన్ జనరేట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి గైస్, ఓకేనా. ఇప్పుడు మనము బ్యాలెన్స్ అనేది ఎంక్వైరీ చేస్తున్నాం కాబట్టి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ గైస్ బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, పిన్ చేంజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సర్వీసెస్ మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది బ్యాలెన్స్ ఎంక్వైరీ కాబట్టి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ గైస్ మనకైతే ఏదైనా ఒక 2 డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో 10 to 99 వరకు ఏదైనా ఒకటి. సో ర్యాండమ్గా మీరు 11 అని క్లిక్ చేసినా పర్లేదు, మీరు ఏదైనా ఫిట్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ వచ్చేసి మనకు ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి గైస్, ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత గైస్ మనకి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్ అని అడుగుతుంది. కొన్ని ఏటీఎం సెంటర్లో ఏంటంటే ఫస్ట్ ఈ ఏటీఎం అనేది ఇన్సర్ట్ చేయగానే పిన్ అడుగుతుంది. బట్ దీంట్లో ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పిన్ అడుగుతుంది. అయితే పిన్ అయితే ఎంటర్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. సో పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు 3 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. మీరు సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంట్ అని అడుగుతుంది. మన సేవింగ్స్ అకౌంట్ కాబట్టి సేవింగ్స్ అకౌంట్ అయితే క్లిక్ చేసుకుందాం. సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మనకు ఆటోమేటిక్గా మన అకౌంట్లో ఉన్న పేమెంట్ అనేది చూపిస్తుంది. కొన్ని ఏటీఎం సెంటర్లో మనకు రిసిప్ట్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది గైస్ అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి 191 రూపీస్ అయితే ఉంది. అది ఆటోమేటిక్గా వెళ్ళిపోయినట్టుంది. సో మనకు అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ టైం అనేది క్లిక్ చేసేద్దాం. సో చూసిరే కంప్లీట్గా మనకైతే పేమెంట్ అయితే ఉంది. సో మనకు ఒకవేళ ట్రాన్సాక్షన్ ఇది రిసిప్ట్ కావాలనుకుంటే రిసిప్ట్ కూడా తీసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే లైట్ తీసుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని అయితే ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు. నేను అవసరం లేదు కాబట్టి నో అనేది క్లిక్ చేస్తున్నా. సో కంప్లీట్గా బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయినప్పుడు మనము ఈ ఏటీఎం అనేది తీసుకోవాలి. సో ఈ బ్లింక్ అయింది గైస్, ఇప్పుడు మనం ఈ ఏటీఎం అనేది తీసేసుకోవాలి. అప్పటి వరకు మనకి ఏటీఎం అనేది రాదు. ఇక్కడ గైస్ మీరు మెయిన్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఏటీఎం సెంటర్లో మనీ తీసుకోవాలన్నా డిపాజిట్ చేయాలన్నా ఫస్ట్ అది వర్కింగ్ కండిషన్లో ఉందో లేదో క్లారిటీ చెక్ చేసుకోవాలి. వర్కింగ్ కండిషన్లో లేకపోతే ఏంటంటే ఈ ఏటీఎం అనేది అందులోకి ఇన్సర్ట్ అయిపోయింది అనుకోండి, సో అందులో నుంచి తీయడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో క్లారిటీ వర్కింగ్లో ఉందో లేదో చెక్ చేయండి. వర్కింగ్ లేకపోతే కొన్ని టైమ్స్ ఏంటంటే బోర్డు వేసేస్తారు, లేదంటే ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తుంది నాట్ ఇన్ సర్వీస్ అని చెప్పేసి. అప్పుడు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్ గైస్ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.